వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బతుకమ్మను ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి అనే విషయాలను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది సద్దుల బతుకమ్మ. ఈరోజు సద్దుల బతుకమ్మను తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అదేవిధంగా మా ఇంట్లో కూడా ఈ బతుకమ్మలను తయారు చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా బతుకమ్మలు పేర్చినప్పుడు 2 బతుకమ్మలను పేర్చాలి. ఒకటి కొంచెం పెద్దగా ఉంటుంది, దీనిని పెద్ద బతుకమ్మ అంటారు. ఇదేమో చిన్నగా ఉంటుంది, చిన్న బతుకమ్మ అంటారు. జనరల్గా తల్లి బతుకమ్మ, తర్వాత బిడ్డ బతుకమ్మ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణలో ప్రతి సంవత్సరము మనము సద్దుల బతుకమ్మలను పేర్చడం జరుగుతుంది. ఇవి మన ఇంటి మహాలక్ష్ములు కాబట్టి అందరూ కూడా బతుకమ్మను పేర్చండి. బాగా బతుకమ్మ సంబరాలు చేసుకోండి. దీనివలన కుటుంబానికి ఆరోగ్యాలు కలుగుతాయి. తర్వాత మనకు మానసిక స్థైర్యము, మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది. ఏ విధమైన మన సంస్కృతిని మనం ఎంత పెంపొందిస్తే మన తరాలకు అందజేయడం జరుగుతుంది. వాటి వలన మనము మంచి మానసిక ప్రశాంతత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన మైండ్ కూడా స్ట్రెస్ను తగ్గించడము జరుగుతుంది. మానసిక స్ట్రెస్ ఎప్పుడైతే తగ్గుతుందో మీరు ఆరోగ్యాలతోని చాలా హెల్తీగా ఉండడానికి అవకాశము ఉంటుంది. ఇవి మన ఇంటి బతుకమ్మ. ఈరోజు సద్దుల బతుకమ్మను తయారు చేయడం కోసము నేనైతే వినాయకుని ప్రార్థిస్తూ ఎలాంటి విఘ్నాలు రాకుండా సద్దుల బతుకమ్మను తయారు చేసుకొని మంచిగా ఆడుకొని సాగనంపాలి. తిరిగి వచ్చే సంవత్సరం ఈ విధంగానే బతుకమ్మలను తయారు చేసుకోవాలని కోరుకుంటూ, ఓం గణపతే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతే సర్వ విఘ్నోపశాంతయే అంటూ ఈరోజైతే సద్దుల బతుకమ్మను తయారు చేయడం జరుగుతుంది. ఈ సద్దుల బతుకమ్మను ఏ విధంగా తయారు చేయాలి బతుకమ్మ అంటారు. వీటిని తయారు చేయడానికి అనేక రకాల పువ్వులను అయితే సేకరిస్తారు. తెలంగాణలో అత్యంత వైభవంగా సద్దుల బతుకమ్మను తయారు చేసి ఆటపాటలతో బతుకమ్మను ఆడుకొని సాగనంపుతారు. ఈ బతుకమ్మను తయారు చేయడానికి ఇవైతే బంతి పూలండి. ఈ బంతి పూలను కూడా మనము బతుకమ్మకు వాడుకోవచ్చును. ఇది తంగేడు పువ్వు. ఈ పువ్వు అయితే చాలా బాగుంటుంది. విలేజ్లో ఎక్కువగా తంగేడు పువ్వుతో చాలా పెద్ద బతుకమ్మలను తయారు చేసేవారు. ఇవి 100 వరహాలు. ఇవి మా ఇంట్లో పూసిన పూలండి. ఇవైతే సీత జడలు, తర్వాత చామంతులు, ఈ పూలను కూడా బతుకమ్మ పేరవడం కోసం తయారు చేస్తున్నాము. తర్వాత గుమ్మడి పూలు అత్యంత ఆవశ్యకత కలిగి ఉంటవి. కానీ సిటీలో గుమ్మడి పూలు దొరకడం కొంచెము కష్టంగా ఉంది. కాబట్టి మనము ఉన్న పూలతోనే బతుకమ్మను తయారు చేయడము జరుగుతుంది. ముఖ్యంగా ఈ బతుకమ్మకు ఈ ఆకులను కూడా యూజ్ చేయడం జరుగుతుంది. మధ్యలో పెట్టడానికి కానీ, బతుకమ్మ మధ్యలో పెట్టడానికి కానీ ఈ ఆకులను కూడా సేకరించడం జరుగుతుంది. ఇవన్నీ వాటితోనూ కూడా మనము ఈరోజు బతుకమ్మను తయారు చేయడం అయితే జరుగుతుంది. సద్దుల బతుకమ్మను తయారు చేయడము జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా అయితే బతుకమ్మను తయారు చేయడం కోసము మనము మన దగ్గరలో ఉన్న గుమ్మడి చెట్టు ఆకులు కానీ, ఇలాంటి ఆకులు కానీ ఏవైనా వేసుకొని ముందు ప్లేట్లో వేసుకొని వాటిని చుట్టూరుగా ప్లేట్ మందము కట్ చేసుకుంటే ఈ విధంగా బతుకమ్మ మొదటి స్టెప్ పూర్తవుతుంది. ఈ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి బతుకమ్మను తయారు చేయడం కోసం. ఫస్ట్ గుమ్మడి ఆకులతోనే ప్లేట్ను కవర్ చేయడం జరిగింది. తర్వాత మామిడి ఆకులు పెట్టడం జరిగింది. ఆ తర్వాత బంతి పూలను
ఈ విధంగా కొబ్బరి చీపురు ఉంటుంది కదండి, వాటి యొక్క పుల్లలను తీసుకొని ఈ విధంగా తయారు చేయడం జరిగింది. ఇదైతే మనకు ఒక్క స్టెప్పు బంతి పూలతో చేయడము జరిగింది బతుకమ్మ. ఈ విధంగా బతుకమ్మనైతే ఒక స్టెప్ వైజ్గా తయారు చేయడం జరిగింది. ముందు గుమ్మడాకులు వేపడము, ఆ తర్వాత మామిడాకులను కూడా చుట్టూ పేర్చుకోవడము. ఈ మామిడి చెట్టు మా ఇంట్లోనే ఉంది కాబట్టి ఈ మామిడి ఆకులను కూడా యూజ్ చేద్దాము బతుకమ్మలో అని పేరవడం జరిగింది. తర్వాత ఒక స్టెప్పు బంతిపూలు, మన కొబ్బరి పుల్లలతోని బంతిపూలను మనము గుచ్చుకొని ఆ బతుకమ్మ చుట్టూ పేర్చడం జరిగింది. ఆ తర్వాత ఆ మధ్యలో మనము ఖాళీగా ఉంటుంది కాబట్టి బతుకమ్మ మనకు మంచిగా రావాలి అని అంటే తప్పనిసరిగా దాంట్లో మధ్యలో ఏమైనా వేయాలి. అంటే ఊర్లలో అయితే పువ్వులు, మామూలు పువ్వులు అట్లాంటివి కూడా వేస్తారు, ఆకులు వేస్తారు. మనం కూడా ఆకులతోని దాన్ని కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఏ కలరు, రెడ్ కలర్ బంతిపూలు పెడదామని ఆలోచిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే బతుకమ్మను ఈ విధంగా పేర్చడం జరిగింది. అన్ని పూలను పెట్టుకొని బంతిపూలు, మామిడాకులు, తర్వాత నూరు వరహాలు, తర్వాత సీత జడలు, ఈ విధంగా అయితే బతుకమ్మ పేర్చడం జరిగింది. ఈ విధంగా పేర్చడం జరిగింది. ఇంకా పైన కూడా కొన్ని పూలను మనము పెట్టవలసి వస్తుంది. బతుకమ్మ హైట్ అయితే మామూలుగానే ఉంది. ఇది పెద్ద బతుకమ్మ, ఇంకా చిన్న బతుకమ్మను కూడా పేర్చాలి. ఒక పెద్ద బతుకమ్మ మాత్రమే అయ్యింది, ఇంకా చిన్న బతుకమ్మను తయారు చేయాలి. ఈ పెద్ద బతుకమ్మను ఈ విధంగా తయారు చేయడం జరిగింది. మొత్తానికైతే మా ఇంటి బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ప్రిపరేషన్ చేయడం జరిగింది. ఈ సద్దుల బతుకమ్మను మీరు కూడా చూసి ఆనందిస్తారని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బతుకమ్మను భక్తి శ్రద్ధలతోని తయారు చేసుకున్నట్లయితే సంవత్సరానికి ఒక్కసారి మన సద్దుల బతుకమ్మ వస్తుంది. ఈ సద్దుల బతుకమ్మను మన సంప్రదాయాల ప్రకారము, తెలంగాణ సాంస్కృతిక వైభవము అందరికీ తెలియజేసేలా మనకు కూడా మంచి జరగాలని పూర్వము నుండి కూడా మన తెలంగాణలో ఈ బతుకమ్మను అత్యంత వైభవంగా తయారు చేస్తారు. పూర్వం అయితే విలేజ్లలో బతుకమ్మ రోజు మార్నింగ్ ఉదయమే లేచి చీళ్ళల్లో తంగేడు పువ్వు, గునుక పువ్వులు అన్నీ కూడా, గునుక పువ్వు అయితే వారం రోజుల ముందు నుంచేలే తెంపుకొని వాటికి కలర్స్ వేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా తంగేడు పువ్వులు, రకరకాల పువ్వులతోని పేర్చిన బతుకమ్మ మనకు మన ఇంటి మహాలక్ష్మి ఈ బతుకమ్మ. ఈ బతుకమ్మను అందరూ కూడా తయారు చేయండి. ఇది ఒక సాంస్కృతిక కార్యక్రమము. ఒక మన హిందూ ధర్మ ప్రకారము తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే ఈ బతుకమ్మ మన అందరి హృదయాలను గెలుచుకుంటుంది. కాబట్టి మనము ఈ సంప్రదాయాలను కొనసాగిస్తేనే మన తరం వారికి, మన చిన్న పిల్లలకు నుంచి కూడా ఈ బతుకమ్మ యొక్క గొప్పతనము తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ బతుకమ్మను తయారు చేసి బతుకమ్మను ఆడతారు, పాడతారు, ఆనందిస్తారు. తర్వాత సంస్కృతిని కొనసాగించడంలో తప్పకుండా మనం అందరము ముందుండాలి. ఈ విధంగా పెద్ద బతుకమ్మ అయితే తయారు చేయడం జరిగింది. ఇంకా చిన్న బతుకమ్మను కూడా తయారు చేస్తాను. ఈ బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. చిన్న బతుకమ్మను కూడా పేరవడం జరిగింది. ఈరోజు సద్దుల బతుకమ్మ, 2 బతుకమ్మలు కూడా పేరవడం జరిగింది. మొదట పెద్ద బతుకమ్మ, తల్లి బతుకమ్మను చేయడం జరిగింది. తర్వాత చిన్న బతుకమ్మను కూడా తయారు చేయడం జరిగింది. ఆ చిన్న బతుకమ్మ ఈ విధంగా రావడం జరిగింది.
ఆ, మొ- చా ఎవరు హెల్ప్ చేయకపోవడం వల్ల నేను ఒక్కదాన్నే ఆ, బతుకమ్మను పేరవడం వలన కొంచెం టైం అయితే ఎక్కువైంది. మొత్తానికైతే నేను అనుకున్న విధంగా బతుకమ్మను తయారు చేయడం జరిగింది. ఆ, మీరు కూడా ఈ విధంగా బతుకమ్మ ఎవరికైనా తయారు చేయడం కష్టం అనిపిస్తే ఈ విధంగా తయారు చేయడము ఈజీ ఉంటుంది. కాబట్టి ఒకసారి వీడియోని చూసి మీరు బతుకమ్మను తయారు చేయడం కూడా నేర్చుకోండి, బాగుంటుంది. అదొక మానసిక సంతృప్తిగా ఉంటుంది. మన ఇంటి బతుకమ్మలు, మన ఇంటి మహాలక్ష్ములు. ఈరోజు సద్దుల బతుకమ్మకు సద్ది పెరుగన్నంతో సద్ది పెడుతూ, తర్వాత మనము తెలంగాణలో పిండి వంటలు ముఖ్యంగా మినపసున్ని ఉండలు, నెయ్యి, బియ్యం, చక్కెర పొడితో కలిపిన సున్నుండలు, అన్ని రకాల సున్నుండలు కూడా తయారు చేసి బతుకమ్మ ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది. బతుకమ్మకు కూడా సద్ది అన్నం కూడా పెట్టడం జరుగుతుంది. పులిహోర కానీ పెరుగన్నం కానీ కలిపి ఈ బతుకమ్మకు కింద భాగంలో చిన్నగా కట్టి పెట్టడం కూడా జరుగుతుంది. ఈ విధంగా చిన్న బతుకమ్మను తయారు చేయడము ఈరోజు సద్దుల బతుకమ్మ తెలంగాణలో వైభవంగా సద్దుల బతుకమ్మ జరుగుతున్నది. ఈ బతుకమ్మలు మా ఇంటి మహాలక్ష్ములు సద్దుల బతుకమ్మ, తల్లి బతుకమ్మ మరియు బిడ్డ బతుకమ్మ అని ప్రతి ఇంటిలో కూడా 2 బతుకమ్మలు తప్పనిసరిగా పేర్చడము తెలంగాణ మా సంస్కృతిలో ఒక భాగము. నేను కూడా అదేవిధంగా 2 బతుకమ్మలు పేర్చడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మ తల్లికి మనకు పెరుగన్నము సద్దిగా పెట్టడము, అది అయితే మనం ఇందులో ఆకులో పెట్టేసడం జరిగింది. సద్దన్నం కాబట్టి పెడతాం కాబట్టే సద్దుల బతుకమ్మ అనే పేరు వచ్చిందని నానుడి ఉన్నది. అదేవిధంగా బతుకమ్మకు కంపల్సరిగా మనము తెలంగాణలో ఇలా పిండి వంటలు చేయడం జరుగుతుంది. ఇది బియ్యపిండి, నెయ్యి, తర్వాత వేయించిన బియ్యపిండి, షుగరు, నెయ్యి కలిపిన ముద్దలు. ఇదేమో మినపప్పుతో తయారు చేసింది, ఇదేమో నువ్వులతోని తయారు చేసిన ముద్దలు. ఇవి బతుకమ్మకు ప్రసాదంగా ఇవ్వడము జరుగుతుంది. ఈరోజు సద్దుల బతుకమ్మను మా ఇంటిలో ఆడదామని మా సిస్టర్స్ కూడా వచ్చారు. మనము ఎంగిలి పూల బతుకమ్మ రోజు వచ్చినట్టే మా సిస్టర్స్ ఈరోజు కూడా రావడం జరిగింది. వాళ్ళకు కూడా బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నాము. తిను మా వదిన గారు, సుజాత వదిన, తను కూడా బతుకమ్మ కోసము మా ఇంటికి రావడం జరిగింది. ఈ బతుకమ్మలు మనము బయట తీసుకెళ్ళి బయట కాసేపు ఆడుకొని మళ్ళీ మా పోచమ్మ గుడి ముందు ఆడుకుంటాము. మీరు పట్టుకున్నాడు అక్కడ మీరు తీసుకుని మా ఇంటి బతుకమ్మలు సద్దుల బతుకమ్మలు ఆడుకోవడానికే వెళ్తున్నాము. మా ఇంటి సద్దుల బతుకమ్మ, మా ఇంటి మహాలక్ష్ములు.
ఎటు దా దా రోజు సాంగ్ పాడు గురుముల సాంగ్ కట్ చేసిన కారడవి లోపల వియ్యాలో కలదు పర్ణశాల వియ్యాలో పర్ణశాల చుట్టూ వియ్యాలో పందిళ్ళు వెంచి వియ్యాలో ఓ పర్లికి కిందన వియ్యాలో గజ్జలు వేయించి వియ్యాలో ఓ గజ్జల నిన్న వియ్యాలో సిరిసా పరవేసి వియ్యాలో సిరిసాప మీదను వియ్యాలో సీతారాములు వియ్యాలో ఓ సీతారాములు వియ్యాలో జూదము ఆడంగా వియ్యాలో గల్లు గల్లు నాలేడు వియ్యాలో గచ్చలెక్కినని వియ్యాలో పరుగు పరుగున లేడి వియ్యాలో పందిరెక్కేని వియ్యాలో అటు చూడు రాగళ్ళు వియ్యాలో అటు చూడవయ్య వియ్యాలో అటు చూసేదేమి వియ్యాలో అది మాయలేడి వియ్యాలో ఓ దాని చర్మము నాకు వియ్యాలో రేఖలు కావాలి వియ్యాలో ఓ ముత్యాలు పుట్టిన వియ్యాలో రైకలు ఉండంగా వియ్యాలో మా వదిన సుజాత గారు బోయినపల్లి మొన్నటి వరకు అమెరికాలో కొడుకుల దగ్గర ఉండొచ్చిండ్రు. ఈరోజు మా ఇంటికి బతుకమ్మ కొడుకు నేను పిలవడం వల్ల ఇక్కడికి వచ్చారు. మా సిస్టర్ తిను కావ్య తిను అన్ని పనులు చాలా యాక్టివ్గా చేస్తుంది. చిన్ని మా బతుకమ్మ చిన్నారక్క బతుకమ్మ దాది మా బతుకమ్మ దామెర మొక్కల బతుకమ్మ తంగిడు పువ్వులు తడతల మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే గోనుగు పువ్వులు మిలమిల విరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే పచ్చని
రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ రామ వియాలో రామనే శ్రీరామ వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాలు వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాలు వియాలో డీజే వియాలో నిలవన్నే కాడ వియాలో ఎనర్జీ వియాలో నిలవన్నే కాడ వియాలో ఎక్స్క్లూజివ్ మిక్స్ బై సైగమ ఆడియో వియాలో రావణచంద్రుడా వియాలో బాలకుమారుడా వియాలో పెద్దలకు వచ్చింది వియాలో పెద్ద రామస వియాలో పెద్దలకు వచ్చింది వియాలో పెద్ద రామస వియాలో బాలలకు వచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో బాలలకు వచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో తెల్ల తెల్ల గుళ్ళు వియాలో తెల్లయమ్మ గుళ్ళు వియాలో తెల్ల తెల్ల గుళ్ళు వియాలో తెల్లయమ్మ గుళ్ళు వియాలో పన్నెండేళ్ల నాడు వియాలో పాడుబడ్డ గుళ్ళు వియాలో పన్నెండేళ్ల నాడు వియాలో పాడుబడ్డ గుళ్ళు వియాలో తెల్లయ్యంలాడ వియాలో రాజన్న గుళ్ళు వియాలో తెల్లయ్యంలాడ వియాలో రాజన్న గుళ్ళు వియాలో నల్ల నల్లై గుళ్ళు వియాలో నల్లయమ్మ గుళ్ళు వియాలో నల్ల నల్లై గుళ్ళు వియాలో నల్లయమ్మ గుళ్ళు వియాలో నల్లయి నల్గొండ వియాలో నరసింహ గుళ్ళు వియాలో నల్లయి నల్గొండ వియాలో నరసింహ గుళ్ళు వియాలో పచ్చ పచ్చై గుళ్ళు వియాలో పచ్చయమ్మ గుళ్ళు వియాలో పచ్చ పచ్చై గుళ్ళు వియాలో పచ్చయమ్మ గుళ్ళు వియాలో డీజే పచ్చయమ్మ వియాలో సంగీత్ మల్లన్న గుళ్ళు వియాలో ఎనర్జీ ఎక్స్క్లూజివ్ మిక్స్ బై సరిగమ ఆడియో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో ఇదరక్క జిల్లల వియాలో ఒక్కూరికిట్టె వియాలో ఒక్కడే మాయన్న వియాలో తూటన్న గోడాయ వియాలో గల్లు గల్లునా గల్లు గల్లునా గల్లు గల్లునా గల్లు గల్లునా DJ Vishnu from Kallur. బంతి పొదోడలన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై DJ మెరిసెని. విష్ణు. ఎర్రక్కల పూలు చెరుపు తల్లి ఒంటి మీద సింధూరం అంటినట్టు గిరిసెని. గల్లు గల్లునా గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నిర్మల లలిత ఆడిపడరే ఓ DJ నిర్మల Vishnu. లలిత ఆడిపడరే ఓ నిర్మల చీరల్ల అక్క చెల్లెల్ల మైదాకు చేతులతో ఓ నిర్మల లలిత వెయ్యరే ఓ నిర్మల లలిత వెయ్యరే ఓ నిర్మల చేమంతుల్లా పూకంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల గంగ పురిసేనే బతుకమ్మ పూల తీరతో ఓ నిర్మల
Shinu exclusive mix. Shinu exclusive mix. Shinu exclusive mix. Angulia DJ Sounds.